నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే మా బాబుగాడు ఒక స్వీట్ చేయమన్నాడు. వాడి కోసం మంచి టేస్టీ స్వీట్ చేశాను. బీట్రూట్తో స్వీట్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. బీట్రూట్ తింటే చాలా మంచిది. అది పిల్లలకు పెట్టుకుంటే ఇంకా మంచిది. మేమైతే కర్రీ కోసమని తెచ్చాము. ఈ లోపల మా బాబుగాడు బీట్రూట్ హల్వా చేయమన్నాడు. అందుకు ఈ బీట్రూట్ హల్వా చేశాను. ఈ హల్వా అయితే సూపర్ టేస్ట్ ఉంది. బీట్రూట్ స్వీట్ చేయడం కోసం 4 బీట్రూట్ దుంపలను తీసుకున్నాను. ఇలా ముచ్చికల్ని కట్ చేసుకుని ఫిల్ చేసేసుకోవాలి. ఇలా పైనున్న పొట్టునంతా నీట్గా ఫిల్ చేసేయాలి. చూడండి, ఇలా మొత్తం ఈ తొక్కనంతా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. బీట్రూట్ చెక్కిన తొక్కలు ఉన్నాయి కదా, అవి వేస్ట్ చేయకుండా మనం మొక్కలకి వేసుకుంటే మొక్కలకి చాలా ఎనర్జీ వస్తుంది. మంచిగా పెరుగుతాయి మొక్కలైతే. ఇప్పుడైతే ఈ బీట్రూట్లని నీట్గా వాష్ చేసుకుని తురుముకోవాలి. బీట్రూట్ స్వీట్ చేసినప్పుడు ఇలా తురుముకుని స్వీట్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది అన్నమాట. ఇలా తురిమి చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే తురమటం అయిపోయింది. బీట్రూట్ అయితే తురమటం కొంచెం టైం ఎక్కువే పట్టింది. ఇలా బీట్రూట్లను అన్నిటిని ఇలా తురుముకుని పెట్టుకోవాలి. చూడండి, తురుమైతే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడైతే బీట్రూట్లను అన్నిటిని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుని జీడిపప్పు బాదం ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు జీడిపప్పు చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి. నేనైతే చాకుతో చిన్న చిన్న పీసులు కట్ చేశాను. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు బాదం పప్పు అయితే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా బీట్రూట్లు తురుము పెట్టుకున్నాం కదా, బీట్రూట్ తురుము వేసుకోవాలి. ఈ బీట్రూట్ తురుమునంతా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ బీట్రూట్ తురుము అయితే ఫ్రై చేసేటప్పుడు పచ్చివాసన వస్తుందన్నమాట. ఈ పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది అన్నమాట, లోపల అడుగంటేస్తుంది. ఇలా ఫ్రై చేస్తూనే కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, బీట్రూట్ తురుము అయితే కొంచెం దగ్గర పడుతుంది. కుక్ ఉందన్నమాట. బాగా పచ్చివాసన అంతా పోయి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడైతే ఈ బీట్రూట్ తురుము మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు చిక్కటి పాలు పోసుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు పాలు వేసుకోవాలి.
పాలు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. లేదంటే అడుగంటేస్తుంది అనమాట. పాలు కదా త్వరగా మాడిపోయి అడుగంటేస్తుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం వేసుకున్న పాలన్నీ డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ని కొంచెం టైం ఎక్కువే పడుతుంది. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. హైలో పెడితే అడుగున మాడిపోతుంది. చూడండి కొంచెం డ్రై అవ్వాయి పాలైతే. ఓకే చూడండి పాలన్నీ ఇలా డ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. బెల్లం బదులు షుగర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బెల్లంతో చేస్తున్నాను. 2-3 ఇలాచి దంచుకుని వేసుకోవాలి. ఈ స్వీట్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి బెల్లం వేసాం కదా, జ్యూసీలా వచ్చేసింది స్వీట్ అంతా. ఇప్పుడు ఇదంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ స్వీట్ చేయడం కొంచెం ఎక్కువే టైం పడుతుంది. అలా స్లోగా చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. స్వీట్ చేసినప్పుడు ఏమాత్రం వదిలేసామా అడుగంటేసి మాడిపోతుంది. ఓకే చూడండి స్వీట్ అయితే దగ్గర పడిందనమాట. రెడీ అవుతుంది స్వీట్ అయితే. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. స్వీట్ అయితే మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ స్వీట్ అయితే చిన్నపిల్లలు చిన్న కప్పుడు తింటే చాలు మంచి ఎనర్జీ వస్తుంది. స్వీట్ అయితే మంచి స్మెల్ వస్తుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది స్వీటు. ఓకే చూడండి బీట్రూట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ టేస్టీగా బీట్రూట్తో హల్వా రెడీ. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. స్వీట్ని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసి బాదం జీడిపప్పుని పైన జల్లుకోవాలి. అమ్మ చేతి కమ్మదనం బీట్రూట్ స్వీట్ అండి. మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.